హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వీట్ ఫ్లోర్తో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఈ బిస్కెట్స్ అనేవి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ కోసం ముందుగా 1 కప్పు షుగర్ తీసుకొని అందులోకి 2-3 యాలక్కాయలు, ఒక 10 వరకు జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు అనేవి మీ ఇష్టం అండి. మీకు ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట, అది ఆప్షన్ అనమాట. ఇట్లాగా మంచి పౌడర్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు వీట్ ఫ్లోర్ తీసుకొని అందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా చక్కెరని, ఆ పొడి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా కలుపుకోవాలండి. నేను యాక్చువల్గా మర్చిపోయాను అనమాట ఇక్కడ వేయటం, తర్వాత వేసుంటాను వీడియోలో. మీరు మాత్రం ఈ టైంలోనే వేసుకోండి. మనకి ఈ బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట బియ్యం పిండి వేయటం వల్ల. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మనం చేత్తో గట్టిగా అనుకుంటే ముద్దలాగా రావాలి. అప్పుడే మనకి మంచిగా నెయ్యి కలిసినట్టు. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలండి, బాగా మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండిని ఎక్కువ మాత్రం వాటర్ వేసుకోవద్దండి, ఎందుకంటే షుగర్ ఉంది కదా ఈ గోధుమ పిండిలో. సో అందుకని గుజ్జు అయిపోతుంది అనమాట, పిండి పాడైపోతుంది. సో ఎంతవరకు అవసరమో అంతవరకు చిన్నగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ మెత్తగా మాత్రం కలుపుకోవద్దు. మెత్తగా కలుపుకోవటం వల్ల మనకి క్రిస్పీగా రావన్నమాట బిస్కెట్స్. సో కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను ముందుగా చెప్పాను కదా బియ్యం పిండి ముందు వేయటం మర్చిపోయాను. సో లాస్ట్లో వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని కొంచెం సేపు రెస్ట్ ఇచ్చాను అనమాట. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం సేపు కలుపుకొని ఇట్లాగా నేను ఒక 3-4 డివైడ్ చేసుకున్నాను అనమాట, చిన్న బాల్స్గా. ఈ డివైడ్ చేసిన బాల్స్ని మనం మరి థిన్గా కాకుండా అట్లా అని మరీ థిక్గా అంటే కొంచెం లావుగా కాకుండా కొంచెం మంచిగా రోల్ చేసుకోవాలన్నమాట. చపాతీ పిండిని కానీ రోల్ చేసుకున్నట్టు చేసుకోవాలి. మరి థిన్గా ఉంటే మరి పల్చగా అనిపిస్తాయండి. అట్లా అని మరి లావుగా చేసుకుంటే మనకి లోపలంతాగా ఉడకవన్నమాట ఈ బిస్కెట్స్. సో అందుకని రోల్ చేసుకొని ఎక్స్ట్రా డౌ అంటే మనకు అంచులన్నీ సరిగ్గా రావు కదా, సో ఎక్స్ట్రాగా ఉన్న అంచులన్నిటినీ కట్ చేసి పెట్టుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లాగా చూసారు కదా, ఇంత మందంలో చేసుకుంటే బిస్కెట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. నా ఛానల్లో సింప్లీ బారు ఛానల్లో అన్నీ ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీసే ఉంటాయన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాగే నేను కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలాగే రోల్ చేసుకొని స్క్వేర్ షేప్లో తీసుకుంటున్నాను అనమాట. ఎక్స్ట్రా పిండి మొత్తం ఇట్లా కట్ చేసేసుకొని షేప్ అనేది మేక్ చేస్తున్నాను. వాటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ పైకి ప్యాన్ పెట్టుకొని అందులోకి అవసరమైనంత ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రై కోసం అండి. మరి ఓవర్గా కూడా ఏం అవసరం లేదు, చూసుకొని అవసరమైనంత వరకు వేసుకోండి. ఆ తర్వాత ఇంకా మనం ఒక్కొక్కటిగా విడివిడిగా ఈ బిస్కెట్స్ అనే వాటిని ఈ కాగిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మాడిపోతాయి అన్నమాట ఇవి త్వరగా. సో మీడియంలో పెట్టుకోవాలి. కాకపోతే ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేయండి. అండ్ ఈ బిస్కెట్స్ అనేవి
మనం బయటికి తీసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో జాగ్రత్తగా కొంచెం కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. బయటికి తీసిన ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కల్లా ఇవి గట్టి పడిపోతాయి, క్రిస్పీగా అయిపోతాయి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కానీ బయటికి తీసేటప్పుడు కానీ మాత్రం సాఫ్ట్గా ఉంటాయి. మీరేం భయపడొద్దు, కంగారు పడొద్దు అవి పాడైపోయాయని. జస్ట్ వాటి నేచర్ అదనమాట. కానీ బయటకు తీసిన ఒక 5 ఆర్ 10 మినిట్స్ కల్లా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా ఎట్లా ఉన్నాయో, పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఈ పండగకి ఎంజాయ్ చేయండి. ఈ సంక్రాంతి హాలిడేస్కి పిల్లలకి ఇవి చాలా బాగా నచ్చుతాయండి. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ స్నాక్స్ని. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ సింప్లీ బారు ఛానల్. చూసారు కదా ఇట్లాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బయటకు తీసేసుకోండి. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బయట తీసిన తర్వాత కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అండ్ క్రిస్పీగా కూడా అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా గుల్లగా అయిపోయినాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయండి. వీట్ ఫ్లోర్ అయినా సరే ఈ బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి.